హలో మూవీ మేట్స్, ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ మేము ఎప్పుడో యూజ్ చేసాం బ్రో అని కొందరు కామెంట్స్ పెడతారేమో. ఈ లిస్ట్ చూడని వాళ్ళ కోసం బ్రో. లిస్ట్ లో నెంబర్ 1 ఫాల్ అవుట్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండో. దీని IMDb రేటింగ్ 8.4/10. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత తోపు సిరీసో. ఇయర్ లో వచ్చిన సిరీస్లలో టాప్ 3 లిస్ట్ లో ఈ సిరీస్ కూడా ఒకటి అని చెప్పడంలో అస్సలు సందేహమే లేదు. వితౌట్ స్పాయిలర్స్, ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ప్రకృతి విలయతాండవం చేయడం వల్ల కల్కిలో కమల్ హాసన్ క్లైమాక్స్ డైలాగ్ లాగా భూకంపం పుట్టిస్తాను అనేలా భూమి మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఫుల్ పైసలు ఉన్న వాళ్ళేమో భూమి లోపల బ్లాక్స్ ఏర్పరచుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే, భూమి పైన ఉన్న వాళ్ళు అంధకారంలో బ్రతుకుతుంటారు. హీరోయిన్ వాళ్ళ నాన్న కిడ్నాప్, మరి పైకి వచ్చి తన డాడ్ని కనిపెట్టిందా లేదా, మధ్యలో ముక్కులేని మనిషి కామెడీ, ఇక వాడి హీరోయిజం అయితే నా భూతం నా భవిష్యత్. ఈ వినాశనం ఎందుకు ఏర్పడింది, ఇవన్నీ తెలియాలంటే అర్జెంట్గా ప్రైమ్ ఓపెన్ చేసి చూసేయండి. సిరీస్ అయితే స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్స్ కి అతుకుపోయేలా చేస్తుంది. ఈ తోప్ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది, అది స్కిప్ చేయగలిగితే మీ ఇష్టం. లిస్ట్ నెంబర్ 2 తోడేలు ఆర్ బేడియా, ఎలా అని అనుకోవచ్చు. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండో. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అయితే పిల్ల జల్ల అందరు కలిసి హర్రర్ టచ్ తో ఉండే కామెడీ మూవీని మీరు చూడాల్సిందే. స్టోరీ చెప్తే స్పాయిలర్స్ గా ఉంటది. హీరో ఒక అడవికి వెళ్తాడు ఒక పని మీద. అక్కడ ఒక తోడేలు ఏం చేసింది, మన హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు అనేది ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా OTT. కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు, థ్రిల్లర్ వేణుమా థ్రిల్లర్ ఇక్కు, హర్రర్ వేణుమా హర్రర్ ఇక్కు, ఇలా అన్ని ఇరికిచ్చిన ఈ ఇరుక్కుని వెంటనే చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 ఫ్యామిలీ డ్రామా తెలుగు. సుహాస్ నుండి ఇలాంటి ఒక డిఫరెంట్ మూవీ వస్తుందని నేనైతే అనుకోలేదు. ఫ్యామిలీ డ్రామా అంటే ఫ్యామిలీ టైప్ ఉండే మంచి ఎమోషన్స్తో నిండిన మూవీ అని మీరు అనుకుంటే పప్పులో కాల్చినట్టే. ఇది ఒక స్వచ్ఛమైన తెలుగు సైకో మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లీవ్. హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ. కొడుకు సుహాస్, అతని పేరు రాము. రాముల్లా ఉంటాడా అంటే కాదు, రావణాసురులా తన చేష్టలన్నీ ఉంటాయి. డార్క్ థ్రిల్లర్గా ఈ మూవీ అయితే మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం పక్కా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, పిల్లలతో వద్దు కానీ పెద్దవాళ్ళు మీరు చూడొచ్చు. లిస్ట్లో నెంబర్ 4 స్టార్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఎన్నో ఆశలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు. అయినా సరే, ఎలాగైనా సరే పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తామని అంటారు కదా, ఆ విధంగా మన హీరో విన్ అయ్యాడా లేదా? పర్సంటేజ్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో విన్ అయ్యే ఛాన్స్ అయితే 1% ఉంటుంది. ఈ మూవీ అయితే ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. మన హీరో స్టార్ అవ్వడానికి ఏం చేశాడు అనేది, తన లైఫ్ స్టోరీని, జర్నీని కిరాక్ అంటే కిరాక్ చూపించారు. క్లైమాక్స్ అయితే ఇచ్చపడేశారు. యువన్ శంకర్ రాజా BGM అయితే దంచి కొట్టాడు. మిస్టర్ నూకయ్య మూవీలో ఒక ఫేమస్ సాంగ్ని ఇందులో రీమేక్ చేసి పెట్టారు. ప్రతి ఒక్క మూవీ లవర్ చూడాల్సిన మంచి సినిమా ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ OTT. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే, మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి ప్లీజ్ చూడండి అయ్యా. లిస్ట్లో నెంబర్ 5 మేఘన కాదు మెగ్ 2, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. షార్క్, దానివల్ల వచ్చే ప్రమాదాలు, ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ మీకు నచ్చితే ఈ మూవీని పక్కాగా చూడాల్సిందే. ఈ 2 చూడాలంటే ముందు మెగ్ 1 చూడాలా బ్రో అంటే అంత అవసరం లేదు. చూస్తే 2 చూసి పడేసేయండి, పడుంటాయి. ఒక టీం సముద్రం లోపలికి వెళ్ళి, చాలా లోపలికి, అంత లోపలికి వెళ్ళి ఏదో చేద్దామని పొడుద్దామని పోతుంటారు. కానీ అక్కడికి పోయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ పైన ఉండే మన బీచ్ దగ్గర ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ విజువల్స్ అయితే ఎక్సలెంట్. మరి ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ OTT అండ్ జియో సినిమాలో కూడా ఉంది. లిస్ట్ నెంబర్ 6 ది లాస్ట్ పేజ్. ఇరుద్ది పక్కమని సెర్చ్ చేయండి, దొరుకుతుంది. ఇది తెలుగులో అవైలబుల్గా ఉంది, అది యూట్యూబ్లో. పండగ చేసుకోండి. ఇక ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్, స్లో బర్నింగ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని పక్కాగా చూడాల్సిందే. ఆ రైటింగ్, స్క్రీన్ ప్లే అయితే మస్తు ఉంటాయి. క్లైమాక్స్ చూసాక మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్కా. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1.5 hours మాత్రమే, సో ఒక చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే సబ్జెక్టు బోల్డ్ సబ్జెక్టు, సో చూడకూడదు. లిస్ట్ నెంబర్ 7 ఇన్స్పెక్టర్ రిషి, తెలుగు.
ఈ సిరీస్ని ఇప్పటికే మీలో అందరూ చూసే ఉంటారు, కానీ కొందరు ఉంటారు చూడని వాళ్ళు. వాళ్ళ కోసమే సజెస్ట్ చేస్తున్నా. మన తెలుగు యాక్టర్స్ మనకు బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి పక్కాగా చూడొచ్చు. ఒక అడవి, అందులో వింత వింత సంఘటనలు ప్లస్ వరుస మర్డర్స్. మరి ఆ మిస్టరీ ఏంటనేది కిరాక ప్రజెంట్ చేశారు. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ సీను చూశాక దీన్నమ్మ ఇదేం సీన్ రా బాబు అనేలా మన మైండ్ బ్లాక్ అయ్యి మొత్తం కంప్లీట్ చేసే వరకు వదలం. స్టార్ట్ టు ఎండ్ స్క్రీన్స్కి అతుకుపోయేస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.